యా హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా సత్య అయితే డీజిల్కి పోతున్నాం. బండి వచ్చేసి పొన్గోడ్లో ఉంది, డచ్పర్ అనమాట. మన 75 ఏమో ఊర్లోకి వచ్చింది, ఊర్లోనే నడుస్తుంది. ఈరోజు డీజిల్ తీసుకొని పోయి వేరే డీజిల్ క్యాన్లు మొత్తం ఏం చేసినామంటే నిన్న డీజిల్ పోసినా కానీ మర్చిపోయి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 75లో డీజిల్ పోసినాక ఆగి డీజిల్ తీసుకొని పోతున్నాం. ఇక మా తరుణ్ సార్ అయితే రాలేదు ఈరోజు, ఇంకా ఎప్పుడు వస్తాడో మరి. నా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి, ఈరోజు ఒక రెస్ట్ తీసుకొని వస్తాడేమో నాకు తెలిసి. మా ఊర్లో డబల్ రోడ్ వేసారు అనమాట. మొత్తం రోడ్డు మొత్తం వాటరింగ్ అయింది, అటు ఇటు మొత్తం క్లీన్ చేసారు అనమాట. సత్తి బండి డ్రైవ్ చేస్తుండు. బండి తాళాలు తీసుకొచ్చినా, అదే మరి తాళాలు అన్నీ తీసుకొని పోవాలి. ఇది మా ఊరు స్కూల్ అనమాట, హై స్కూల్. చెరువు కట్ట పక్కమ్మట ఉంటుంది. ఫీల్డ్ అయితే 80% ఉంది, 80% ఫీల్డ్ ఉంది. కానీ ఒక 30 బండ్ల దాకా ఉన్నాయి మా ఊర్లో. 30 బండ్లు ఉన్నాయి దాదాపు. నాకు తెలిసి ఒక వారంలో కంప్లీట్ అయిపోతుంది మొత్తం. ఇది మా ఊరు స్కూల్ అనమాట మొత్తం. ఇంకొకటి మా ఊర్లో సబ్ స్టేషన్ కూడా పడుతుంది అనమాట. ఇగో చూసుకోవచ్చు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది మా ఊరు. ఇంకొకటి ఒక మీ సేవ, ఇలాంటి కొద్ది మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది. ఊరు డెవలప్మెంట్ కావాలంటే ఒకటి ఉండాలి. ఫీల్డ్ అయితే కొంచెం ఆడాడ పచ్చిగానే ఉన్నాయి. ఇంతకుముందు ట్రాక్లు నడిచినాయి బాగా వానకాలం. ఇప్పుడు మొత్తం 4 వీలర్కి వచ్చిందంటే 4 వీల్ ఏమో బండ్లు ఎక్కువైనాయి. నాకు తెలిసి వారం రోజుల్లో బిల్కుల్ మొత్తం బంద్కారు అంత అయిపోతుంది. తర్వాత బయటికే పోవాలి, ఎక్కడ బండ్లు అక్కడనే పోతాయి బయటికి. ఇక రోడ్ అయితే క్లీన్ చేస్తారు, 200 మిషన్లు పెట్టి అటు సాప్ చేస్తారు. క్లీన్ చేసి ఇక డబల్ రోడ్ వేస్తారు. ఇది మా ఊరు కాటమయ్యగూడ అనమాట. రోడ్డు పక్కమ్మటే ఉంటుంది, వాగులో బ్రిడ్జ్. ఐకేపీ లారీలు వస్తున్నాయి. ఐకేపీ ఒడ్ల కోసం అయితే స్టార్ట్ అయింది. ఐకేపీ కూడా స్టార్ట్ అయింది మా ఊర్లో. మెయిన్గా ఏంటంటే మా ఊర్లో కళ్ళు ఫేమస్ అనమాట, చాలా ఫేమస్ కళ్ళు. దాదాపు నల్గొండ అందరూ అంటారు రేగట ఫేమస్ కళ్ళు అని అంటారు, ఏమంటారు. ఇది వచ్చేసి ఎడవెల్లి ఐకేపీ సెంటర్ అనమాట. దాదాపు ఎడవెల్లిలో ఫుల్ ఒడ్లు అయితే పంటలు బాగా పండుతాయి కాబట్టి రోడ్ల సైడ్ పోస్తారు. నైట్ టైం రోడ్ల మీద వెళ్ళేటోళ్ళు జర జాగ్రత్తగా వెళ్ళాలి. చండూరు నుంచి నల్గొండకి వెళ్ళే రూట్లో అనమాట. మైసమ్మ తల్లి టెంపుల్, ఎడవెల్లి మైసమ్మ ఫుల్ ఫేమస్ అనమాట. ఇక్కడ మొక్కుకొని పోతే నీకు సక్సెస్ కాదంటూ ఏది ఉండదు, 100% సక్సెస్ అవుతుంది. మస్తు పవర్ఫుల్ మైసమ్మ తల్లి. ఎడవెల్లిలో ఒడ్లు అయితే బాగా ఉంటాయి. రోడ్ల సైడ్ మొత్తం అటు ఇటు నిన్నమన్నా అటు ఇటు నీకు దూరంగా ఉండే. దాదాపు రోడ్ల సైడ్ ఎత్తడానికి ప్రయత్నం చేస్తారు అందరు, ఎందుకంటే నైట్ టైం జర్నీ బాగా చేస్తారు అందరూ. మిషన్లైనా బైకులైనా లారీలు తిరుగుతాయి, మన ఇబ్బంది అవుతుందని రోడ్ల సైడ్ జాగ్రత్తగా ఎవరైనా వెళ్ళేటోళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకోట్లా కనిపిస్తుంది చూడండి చెరువు, ఎడవెల్లి చెరువు. పెద్ద చెరువు అనమాట, మామూలుగా ఉండదు. ఇది పాత చెరువు. ఇటు సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ ఒక కొత్త చెరువు ఉంటుంది. మా ఊళ్ళోనేమో ఇంకా సరే స్టార్ట్ అయ్యాలి. ఇక్కడ కోసిరు గడ్డికట్టలు కూడా లోడ్లు కొడుతున్నారు అప్పుడే. ఇంకా ఫుల్ఫిల్ స్టార్ట్ కాలే మా ఊర్లో స్టార్ట్ అయినా దాదాపు ఒక 1 వీక్ to 10 డేస్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం. బికాస్ ఆఫ్ మోర్ వెహికల్స్, లెస్ ఫీల్డ్. కొద్దిగా ముందు పోతే మనకైతే రైట్ సైడ్లో భారత్ బంక్ ఉంటుంది. మనం ఎక్కువ భారత్ బంక్ ప్రిపేర్ చేస్తాం, ఎందుకంటే కొద్దిగా మైలేజ్ ఇస్తుందని అంటారు, నమ్ముతాం. అందరు చెప్తారు. దాదాపు పనే చెప్పి నాకు ఇంతకుముందు ఏంటంటే బంకులు పెట్రోల్ మొత్తం అంతా ఒకటే దగ్గర అవుతుంది, డీలర్షిప్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పిండు. అవుతుంది, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు, కానీ ఒక అయితే చెప్పిండు. ఇక రైట్ సైడ్లో ఎడవెల్లి పెట్రోల్ బంక్ అనమాట. మనం ఇంతకుముందు ఈ పెట్రోల్ బంక్ లేముందుకు చండూరుకి కోటగూడెం వెళ్ళేది. ఈ పెట్రోల్ బంక్ పడ్డ దగ్గర నుంచి దాదాపు మా సైడ్ వాళ్ళైనా ఇంకెవరైనా మొత్తం ఇక్కడనే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే జర తొందరగా వస్తాం, తొందరగా తీసుకెళ్తామని. ఇటువంటి మలిపెట్టు బైక్లో పెట్రోల్ ఉందిగా, క్యాన్ ఫుల్ చేసుకొని పోవాలి. డచ్పర్ కాబట్టి మంచిగా మైలేజ్ వస్తుంది మనకి, అంత ఇబ్బంది ఉండదు. 75 అయితే 2 క్యాన్లు వేయాల్సి వస్తుంది. గైస్ ఫైనల్లీ డీజిల్ అయితే తీసుకున్నాం. డీజిల్ నిండా అయింది ఈరోజు. కింద పోతుంది అని భయం అయితే. ఇంకో క్యాబ్ కూడా వలిగింది. జాగ్రత్త సత్తి, మీద పోతే ఎండకి వాసనకి ఇది తలకాయ వలిగిపోతుంది. ఇక డీజిల్ స్మెల్కి అయితే ఘోరంగా అసలు తలకాయ వగులుతుంది. ఈ గ్లామర్ బండి వేసుకొని పోతున్నాం గైస్. ఒక స్ప్లెండర్ బైక్ ఏమో వాళ్ళ ఊర్లోనే ఉంది, ప్యాషన్ అయితే డాడీ వేసుకొని పోయిండు. ఈ బైక్లలో పెట్రోల్ వేయలేక సావస్తుంది. మా సత్తికి అయితే నిన్న 2 సార్లు ఆగిపోయింది. 2 సార్లు ఆగిపోయిందా? 2 సార్లు ఆగిపోయింది. ఒకసారి స్ప్లెండర్ ఆగిపోతే ఊర్లో లీటర్ కొట్టించుకొని వచ్చిండు. వాళ్ళు వచ్చేప్పుడు ప్యాషన్ ఆగిపోయింది. అసలు మనం 3 బండ్లు వేసారు. ఇదే గైస్ మనం అయితే బండి నడిచే ఊరు పొన్గోడు అనమాట. ఇది విలేజ్ ఎంట్రింగ్ అనమాట. ఈ ఊరు కూడా బాగానే రైతులు దాదాపు నాట్లు బాగానే పెడతారు. ఇంతకుముందు ఉండకపోయేది కానీ ఈసారి బాగా పెడతారు. ఇంతకుముందు రేట్ బాగుంది ఇక్కడ, ఇప్పుడు బండ్లు ఎక్కువ అయ్యేసరికి రేటు చాలా వరకు డౌన్ అయింది. ఈ ఊరిలో కూడా
బాగా నడుస్తున్నాయి బండ్లు, ఒక 10 బండ్ల పైన నడుస్తున్నాయి అనమాట. స్కూల్ వ్యాన్ కూడా నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట ఇది, గాంధీ స్కూల్ వ్యాన్. చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నా. ఇటు నుంచి అయితే రోడ్డు చక్కగా లేదు, మొత్తం గుంటలు డొంకలు ఇంత ఆగమాగం బాట ఉంటుంది అనమాట. నాకు ఈ ఊర్లో మెయిన్గా భయం ఏంటంటే మెయిన్ వేర్ల దగ్గర అయితే మస్తు భయం అవుతుంది అసలు. నార్మల్గా అంత ఏమనిపించదు, మెయిన్ వేర్ల దగ్గరనే భయం అవుతుంది. బాట ఎట్లుందో గుంటలు ఉంది అసలు. మొన్న ఇక్కడికి నుంచే తీసుకుపోతున్నాం, ఇక్కడ మెయిన్ వేర్ 11 kV ఇంకో పైన కనిపిస్తున్నాయి చూడండి. 11 kV చూసి బండి ఆపేసిన. ఇక డాడీ నా వల్ల కాదు, నాకు భయం అవుతుందని ఆపేసేసరికి వచ్చింది. ఇక తీసుకొని వెంట ఫైనల్లీ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇగో బైక్ అయితే అక్కడ పెట్టినాం, డీజిల్ క్యాను ఇంకా వాటర్ బాటిల్ అవన్నీ పెట్టేసి బిల్ బుక్ తాళాలు తీసుకొని అయితే బండి దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు మనం కోసే ఫీల్డ్ అక్కడనే అనమాట. కొత్త కట్టు మొత్తం 4 wheel పడుతుంది. ఫస్ట్ బండి దగ్గర రాగానే మనం ఫిల్టర్ క్లీన్ చేసుకొని బండి మొత్తం నీట్గా తుడుచుకొని ఇంకో మా డ్రైవర్ కమ్ హెల్పర్ అనమాట. ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చేసింది, డ్రైవర్ సర్టిఫికేట్ వచ్చేసింది. నిన్నమన్న హెల్పర్ ఉండే, ఇప్పుడు డ్రైవర్ సర్టిఫికేట్ వచ్చేసింది మా సత్తికి. మా సత్తి మెయిన్ ఏంటంటే పనులు బాగా వేస్తాను, నాకు అదొక్కటి నచ్చుతుంది సత్తి దగ్గర. ఫస్ట్ మనం బండి నేర్చుకోవడం కాదు, బండిలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి పనులు చేయాలి నేర్చుకోవాలి. ఫస్ట్ ఏమైంది, ఏం కథ, దానికి ఏం చేయాలని అవి నేర్చుకున్న తర్వాతనే. ఆరన్లు ఊడిపోయినాయి, అందుకే వస్తలేదా? ఆరన్లు మొత్తం ఊడిపోయినాయి, ఆరన్లు అసలు సౌండ్ లేదు, ఆరన్ కొట్టడానికి వస్తలేదు అని ఇబ్బంది అవుతుంది బయట ఏడికి పోయినా. సో ఈ బండికి మన 75కి అయితే బాగానే రేడియం వేయించిన. ఇది అప్పుడు రేడియం వేయించామంటే ఇది ఆంధ్రాలో ఉండే, అసలు ఆంధ్రాలో ఉంది కాబట్టి దీనికి ఏమి వేయాలి. ఒక చిన్న స్టిక్కర్ ఉండే అప్పుడే, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నార్మల్గా తెచ్చేసి పొరగాలు వేసారు, విలేజర్ బాయ్. కానీ ఇది కట్టర్ తగిలించినప్పుడు కనిపించలేదు లాంగ్ జర్నీలా. వెనకే సీల్ టైర్లు ఈ సీజన్ అవసరం లేదు, నెక్స్ట్ సీజన్ వరకు మళ్ళీ ముందర టైర్లు వేయాలి. ఏమో ఈ సీజన్ తీసేద్దాం అనుకుంటున్నాం. మరి ఎవరైనా కావాలనుకుంటే నాకైతే డిఎం చేయండి, దాదాపు మంచి రేట్ వస్తే అమ్మేస్తాం, లేకపోతే 75 ఒకటి ఉంచుకుందాం అనుకుంటున్నాం. ఈ జాతరలో ఎంత ఇబ్బంది ఎందుకు, ఇన్ని బండ్లల్లో అసలు వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. ఈ రిస్క్ పడలేకపోతున్నాం, మామూలు రిస్క్ అయితే లేదు అసలు. మనం బండి దగ్గర ఉన్నప్పుడు బ్లోవర్ ఉండదు, ఏముండదు, మనకు చెప్పే మనకు ఆయుధం. మా సత్యదుడు చెప్పు తీసుకొని ఫిల్టర్ని అయితే కొట్టేస్తుండు. ఊర్లో ఉంటే మంచిగా రేడియేటర్ ఫిల్టర్ క్లీన్ చేసే బుద్ధి ఎయిర్ పెట్టి, ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఏముంటుంది, బ్లోవర్ ఉండే ఖరాబ్ అయింది. ఇక బ్లోవర్లు ఇప్పుడు ఏమి ఉంటామని సైలెంట్గా లైట్ తీసుకున్నాం. ఇప్పుడు చెప్పే ఆయుధం అయిపోయింది. నైట్ వర్షం అసలు ఘోరంగా మందం ఉండే, 3 సార్లు జామ్ అయింది. అసలు ఈ బండికి ఉన్న కానీ పీటర్ బాక్స్ ఒక్కసారి కూడా జామ్ కాలేదు, నిన్న జామ్ అయింది. డాడీ ఒక్కడే ఉన్నప్పుడు అబ్బా సుక్కలు కనిపించినాయి అసలు, కొబ్బరి చెట్లు మొత్తం. బండ్ల దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఇంతకుముందు బాగుండే అసలు, సపోటా కాయలు, కొబ్బరికాయలు మంచిగా తినేది, మామిడికాయలు ఇట్లా. ఇప్పుడు అసలు కాలేదు, ఇంకెందుకు కాలేదు ఏం అర్థం అవుతలేదు నాకు. కాలం వెనుకైందా అమ్మో. ఇక్కడ నాటుకోళ్ళు పెంచుతారు గైస్, అక్కడ కనిపిస్తుంది కదా నాటుకోళ్ళు పెంచుతారు అక్కడ. చుట్టూ మొత్తం చిలకలు పొలాలు అంతా దాదాపు అన్ని కొత్త అచ్చుకట్లే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కట్టారు అందరూ కొత్త అచ్చుకట్లు. బాగా గట్టిగా ఉండింది పంట కాబట్టి అసలు నమ్మలేకపోతుంది బండి, అసలు ఘోరంగా జామ్ అవుతుంది. నిన్న 3-4 సార్లు జామ్ అయింది నా చేతిలో, డాడీ చేతిలో పీటర్ బాక్స్ జామ్ అయింది, కటర్ జామ్ అవుతుంది. పెయింట్ వేసే బ్రష్ తోటి మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. క్లీన్ చేసి పెట్టేసి హీట్గా దాదాపు 100% హీట్ కాదు, 75 హీట్ అయినంత మన డచ్ పర్ అస్సలు హీట్ కాదు. పొద్దుగులు కొనిచ్చినా అసలు హీట్ అనిపించదు. 75 అయితే మండిపోతాయి కాళ్ళు అసలు ఘోరంగా. చూడండి గైస్, మన సత్యబాబు అయితే బండి తీసుకొని వస్తుండు. పైనుంచి కిందికి వెళ్ళాలి, ఇక్కడ కిందికి వెళ్ళాలన్నమాట. అన్నా నువ్వు కూసోపో నేను తీసుకొని వస్తా అంటుండు. నాకేం భయం అవుతుంది, ఊరాలేమో ఆగమాగం ఉన్నాయి. స్ట్రైట్ దింపు సత్తి, సక్కా దింపు. మనకి ఉరల దగ్గర మెయిన్గా ఏంటంటే స్ట్రైట్ దింపుకోవాలి ఫస్ట్. బండి స్ట్రైట్ దింపుకున్న తర్వాత కటింగ్ చేసుకొని మళ్ళీ అవతల మళ్ళీ పోవాలి. కానీ ఫస్టే కటింగ్ చేస్తే ఈ ఉరాలు కొత్త ఉరాలు కాబట్టి కుంగుతున్నాయి. అసలు మస్తు భయం అవుతుంది అసలు. బండి ఏమో ఏంద్రా బాబు ఇట్లని కుంగుతుంది. మళ్ళీ రివర్స్ తీసుకొని అవతల మళ్ళీ పోవాలి. ఇక డీజిల్ పోసుకొని ఫీల్డ్ అయితే ఇంకో ఇదే స్టార్ట్ చేయాలన్నమాట. ఈ పక్కన ఫీల్డ్ అనమాట, దాదాపు 4 wheel పడుతుంది అనుకుంటున్నాను. ఇంకొక బండి ఉంది కదా, డీజిల్ పోసుకొని స్టార్ట్ చేస్తే కంప్లీట్. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్నే కంటిన్యూ చేస్తా, ప్రతి వీడియో అయితే చూడండి అందరూ. రోజు ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.